ఈ పులివెందుల జడ్పీటీసీ ప్రత్యేకించి ఒంటిమిట్ట పులివెందుల ప్రత్యేకించి పులివెందులలో ఎందుకు అట్లాంటి ఘోర ఓటమి పాలైంది అనేదానికి జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నట్లు అధికార దుర్వినియోగానికి పాల్పడిన పరిస్థితులు అక్కడ ఉన్నాయంటారా? ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ నుంచే మనం బిగిన్ చేద్దాం. అతను ఏమంటున్నాడు, కృష్ణారామ అనుకోవాల్సిన వయసులో నీకు ఇంతటి అధికార తాపత్రయం ఎందుకు, 2 జడ్పీటీసీలు దక్కించుకోవడం కోసం ఇన్ని అరాచకాలకి అకృత్యాలకి పాల్పడాల్సిన అవసరం ఏముంది, నువ్వు పాల్పడ్డ ఈ అరాచకాలకి అకృత్యాలకు నువ్వు నరకానికి వెళ్తావు అని చెప్పని అంటే పిల్లి శాపాలు పెడతా ఉన్నాడు. మనకందరికీ తెలిసింది ఏంటంటే పిల్లి శాపనార్థాలకి ఉట్టి తెగదు అని చెప్పని మనం వింటాం. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది, చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థల విధ్వంసానికి పాల్పడ్డారు, చంద్రబాబు నాయుడు గారు బూత్ క్యాప్చర్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు పోలీసులను దుర్వినియోగం చేశారని చెప్పని ఆరోపిస్తున్న జగన్మోహన్ రెడ్డి సమాజానికి తెలియజేయాల్సింది ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు నాయన రాజశేఖర రెడ్డి గారు సమకాలీకులు. ఎవరి మీద బూత్ క్యాప్చరింగ్ కేసులు ఉన్నాయి, ఎవరి మీద పోలీస్ స్టేషన్ల మీద దాడి చేసిన కేసులు ఉన్నాయి, ఎవరు అక్రమాస్తుల కేసుల్లో జైలుకి వెళ్ళి వచ్చారు, ఎవరు హత్య కేసు విచారణని అడ్డుకుంటున్నావు అని చెప్పని, ఇవాళ నీ పాలనా హయాంలో అసలు రాష్ట్రంలోనే విచారణ జరగడానికి వీల్లేదు అని చెప్పని పక్క రాష్ట్రాలకి విచారణ తరలింపజేసుకున్న పరిస్థితులు ఎవరి పాలనలో జరిగినాయి.